హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనము జోసాలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ప్రతి ఒక్కరు వీఆర్ ఎంటర్ ఉంటుందో జోసా ఆల్మోస్ట్ ఆల్ ఎంటర్డ్. మనము రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్. మరి చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలి? చాయిస్ ఫిల్లింగ్లోనే మంచి ట్రిక్స్ ఉన్నాయమ్మా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో మీకు నేర్పుతా. ఎందుకంటే మన మెంటర్స్ ఆల్రెడీ ఏంటంటే మన అందరూ కూడా ఇవాళ రేపు ఏంటంటే ఈ సోషల్ మీడియా యుగంలో దూరం ఉంటున్నాము. ప్రతి ఒక్కరు అందరూ కూడా ఫోన్లో కానీ మరి ఆన్లైన్లో కానీ కలవటమే జరుగుతుంది, కానీ ఫిజికల్గా ఎవరు కలవటం లేదు. ఒక మెంటర్ అయినా మీరు ఎక్కడ మెంటర్షిప్ తీసుకున్నా ఫిజికల్గా ఫేస్ టు ఫేస్ వాళ్ళు ఫిల్ చేయటం అవన్నీ లేవు. కాబట్టి మరి ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీరు ఇక్కడ ఏంటంటే మీ కారు మీరే డ్రైవ్ చేసుకోవడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏంటంటే ఏ సందులోకైనా వెళ్తారు, ఏ గొంతులోకైనా, ఎక్కడికి ఏ రోడ్డు మీదకైనా ఎక్కుతారు. మీరు డ్రైవింగ్ నేర్చుకోవాలి. అదేవిధంగా మన జోసాలో కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది, మీ చాయిస్ ఫిల్లింగ్ మీరే తెలుసుకుంటే మంచిది. ఒకసారి తెలియని వాళ్ళు తెలుసుకొని మనం రిజిస్ట్రేషను మరి ఎంటర్ ఇక్కడ రిజిస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ మరి వచ్చేస్తుంది రేపు కానీ 3వ తారీఖు రిజిస్ట్రేషన్. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేలోపు కూడా రిజిస్ట్రేషన్ మనం 5 మినిట్స్లో అయిపోతామో, దానిలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలో ఒక్కసారి మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు మనం చాయిస్ ఫిల్లింగ్ ఎలా, ఇది స్క్రీన్ అమ్మ. డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ నేను డైరెక్ట్ వెళుతున్నాను, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కాబట్టి. రిజిస్ట్రేషన్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఎంటర్ అవ్వగానే మీకు చాయిస్ ఫిల్లింగ్ వస్తుంది. మీరు ఇక్కడ మీ పేరు కూడా చెక్ చేసుకోవచ్చు. మీ యొక్క అప్లికేషన్ నెంబర్, జేఈ మెయిన్ అప్లికేషన్ నెంబర్తోనే మీరు చూడాలి. ఇక్కడ మనకి టోటల్గా ఎన్ని ఉంటే మరి ఈ సంవత్సరం పెరుగుతాయో లేదు కానీ మరి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మనకి టోటల్గా అన్లాక్డ్, దీన్ని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. ఇది కరెంట్ షాక్ లాంటిది. ఒకసారి ఇది లాక్ అయితే మీరు అయిపోయినట్టే. మీ యొక్క లైఫ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు జోసాలో పార్టిసిపేట్ చేయరు. ఇది ఎండ్ అవటం అంటే జోసాకి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ముట్టుకోవద్దు. ఆటోమేటిక్గా ఇది లాక్ అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లోనూ ముట్టుకోవద్దు. ఇక్కడ మీకు అన్ఫిల్డ్ ఛాయిసెస్లోకి వచ్చి టోటల్ అవైలబుల్ ఛాయిస్ వచ్చి 886 ఛాయిసెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 886 ఛాయిసెస్ ఉన్నాయి. మరి అన్ఫిల్డ్ ఛాయిస్ 800. ఇక్కడ ఏమైనా ఫిల్ చేసామనుకో, 10 ఫిల్ చేసామనుకో ఇది తగ్గిపోవటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకోండి. మరి ఇది చాయిస్ ఫిల్లింగ్ ఏ విధంగా చేయాలి బ్రీఫ్గా చెప్తాను. తర్వాత మనం ఎట్లా మరి చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో మరి జోసాలో ఒకసారి ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు క్యాండిడేట్ ప్రొఫైల్ ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్ ప్రొఫైల్, చాయిసెస్ అవైలబుల్, మనం ఇది క్లిక్ చేయాలి. ఇది చాయిసెస్ అవైలబుల్. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ ఇది క్లిక్ చేయాలి. ఇది చూసుకోండి, ఇది క్లిక్ చేయాలి. ఇది మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ చేయకూడదు. డోంట్ టచ్. ఇది కరెంట్ షాక్ అనగా డోంట్ టచ్ అనమాట. ఇక్కడ మీకు సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రావటం జరుగుతుంది. నేను ఒకటి చెప్పాలనుకున్నాను ఏంటంటే, ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ ల్యాప్టాప్, డెస్క్టాప్ వాడండి. ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ వాడటం ఎంతో శ్రేయస్కరము. మన ఇంటిలో ట్యాబ్లు ఉంటాయి, అలాంటి పరిస్థితుల్లో మొబైల్స్లో ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు. ల్యాప్టాప్, డెస్క్టాప్ వాడండి. ఇక్కడ సైడ్ ఏంటంటే మీకు కాలేజ్ లిస్ట్ అనేది కనపడుతుంది. అన్ని కాలేజెస్ ఇక్కడ కనపడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కీబోర్డు వాడే అవసరం రాదు. జస్ట్ మౌస్ ఎనఫ్. ఇప్పుడు మన మెంటర్స్ కానీ ఎవరికైనా లిస్ట్ ఇస్తారు కదా, ఆ లిస్ట్ మన దగ్గర పెట్టుకోండి. మన సబ్స్క్రైబర్ కానీ నా దగ్గర మెంటర్షిప్ తీసుకున్న ఒక లిస్ట్ దగ్గర పెట్టుకోండి. ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే ఇక్కడ ఐఐటి ఇన్ఫర్మేషను, మీకు ఐఐటి క్వాలిఫై అయితే ఐఐటి ఇన్ఫర్మేషను, ఎన్ఐటి క్వాలిఫై అయితే ఎన్ఐటి, ఈ జిఎఫ్టిఐ, IIIT ఇన్ఫర్మేషన్ అన్నీ కనబడుతుంది. మనకు కావాల్సింది ఈ లిస్ట్ దగ్గర పెట్టుకుని మీరు ఈ పక్కన పెట్టుకుని ఇది మూవ్ చేసుకోవటం అమ్మ. ఇక్కడికి మూవ్ చేసుకోవటం. ఇక్కడ మూవ్ చేసుకుని మనం ఏం చేయాలి? సేవ్ చేయాలి. సేవ్ అండ్ కంటిన్యూ. సేవ్ ఈ బటన్ మాత్రం నొక్కాలి. సేవ్ జస్ట్ ఇదిగో మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఇవి జస్ట్ మూవ్ చేసుకోవాలి, జస్ట్ యాడ్ చేసుకోవాలా. తర్వాత మీకు వద్దనుకుంటే సపోజ్ దీన్ని రిమూవ్ చేసుకోవాలా. రిమూవ్ చేసుకుని ఇక ఇక్కడ అన్నీ మన అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫీల్డ్ చాయిసెస్, అన్ఫిల్డ్ 3 చాయిసెస్ ఫిల్ అయినాయి. ఇంతకుముందు 886 ఉంది. 886 3 తీసేస్తే మనకి 3 తీస్తే 883 ఉండి. అన్లాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ టచ్ చేయకూడదు. మనకు సంబంధం లేదు, ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. మీరు లాస్ట్ డే మీకు కావాలంటే ఇంకేమైనా డౌట్ ఉంటే లాస్ట్ 1 మినిట్ మరి ఎవరైనా మనకు ఉన్నారంటే మన మెంటర్స్లో జాయిన్ నాకు కాల్ చేసి మీరు లాక్ చేసుకోండి. అంతవరకు లాక్ చేయడానికి వీలు లేదు. నేను ఒక నోట్స్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది. జోసా 2025 చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేయాలి స్కిప్ చేయకుండా చూడండి. ముందు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ తెలుసుకోండి. మీరు ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మరి మీ మెంటర్ ఇచ్చిన మరి చాయిస్ లిస్ట్ అనేది దగ్గర పెట్టుకోండి.
చాయిస్ లిస్ట్ దగ్గర పెట్టుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, మీరు ఐఐటీలో క్వాలిఫైయర్ అనుకోండి, టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్, జిఎఫ్టీస్ కావాలంటే పెట్టుకోండి, లేకపోతే వద్దు, అది మీ ఇంట్రెస్ట్. కొంతమంది నాకు జిఎఫ్టీస్ వద్దు సార్, నాకు ఎన్ఐటీ కావాలి, త్రిబుల్ ఐటీ కావాలి. మీరు ఈ విధంగా మీ యొక్క కోరిక ప్రకారం, మీ యొక్క అభిరుచి ప్రకారం, ఎవరి అభిరుచి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అందుకని మీరు ఐఐటి, ఎన్ఐటి, త్రిబుల్ ఐటీ, జిఎఫ్టీ మీకు వచ్చినా రాకపోయినా ఇక్కడ మాత్రం ఈ స్టెప్ 1లో ఈ బౌండరీలో పెట్టేసేయాలి టాప్. ఇక్కడ ఏంటంటే మన మెంటర్స్ ఇచ్చి ఉంటారు కదా, మీకు ఎక్కడ వచ్చింది సీట్ అనేది, మీ ర్యాంక్కి వచ్చే సీట్స్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. సెకండ్ మనం మీ ర్యాంక్కి వచ్చే సీట్ని పెట్టుకోవాలి. సేఫ్ సైడ్ మోర్ ఆప్షన్స్. సపోజ్ మీ యొక్క ర్యాంకు 99% అలా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకున్న నో ప్రాబ్లం. సపోజ్ ఎస్టీ పిల్లలు 85, 86 వచ్చిన వాళ్ళు మోర్ అన్ని ఆప్షన్స్ కలిపితే more than 200+ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఎక్కువ ఆప్షన్స్ ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. ఇక్కడ ఒకటి గమనించారా, మీరు ఒక్కసారి మనకేంటంటే మనకి 3వ తారీఖు కదా, 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు ఈ 3 రోజులు మాత్రమే చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది. తర్వాత ఇక లైఫ్లో చాయిస్ ఫిల్లింగ్ ఉండదు. మీకు జోసా ఎండ్ అయ్యే వరకు కూడా చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ 1 టైం జాబు. 4, 5, 6 ఈ 3 టైంలోనే మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే ఒకసారి డేట్ అప్రాక్సిమేట్ చెప్తున్నాను, మనకి ఇది డేటు. తర్వాత ఓన్లీ 1 టైం చాయిస్ ఫిల్లింగ్ అనేది ఓన్లీ 1 టైం, ఇది గుర్తుపెట్టుకుని. ఇలాంటి పొరపాటు లాస్ట్ ఇయర్ చాలామంది చేసి వాళ్ళు ఏమనుకున్నారు, రౌండ్ 1 తర్వాత రౌండ్ 2లో చాయిస్ ఫిల్లింగ్ వచ్చిద్దేమో అని అనుకుని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏం చేయాలంటే ఎనీ చాయిస్ ఫిల్లింగ్ నో లిమిట్, మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. 800 ఉన్నాయి కదా, 836 ఐఐటీలో ఇవన్నీ మీ ఓపికత ప్రకారం, సివిల్ కానీ మెకానికల్ కానీ అన్నీ కలిపి చెప్తున్నా నేను, మీ ఓపిక. తర్వాత ప్రయారిటైజ్ స్పెసిఫిక్ బ్రాంచ్ అండ్ ఇన్స్టిట్యూట్, మీరు ముందు బ్రాంచ్ చూసుకోండి, తర్వాత ఇన్స్టిట్యూట్ చూసుకోండి. ప్రయారిటైజ్ కానీ బ్రాంచ్ కానీ ఈ విధంగా చూసుకోండి. ముందు సెక్షన్ ఏలో మన బ్రాంచ్ని ప్రయారిటైజ్ చేసుకున్నాం. ముందు ఐఐటీస్, ఇది ఐఐటి వాళ్ళు ఫాలో అయితే మంచిది. ఐఐటి బాంబేలో నాకు సిఎస్సి వచ్చింది, ఢిల్లీలో సిఎస్సి వచ్చింది, మెడ్రాస్లో సిఎస్సి వచ్చింది, తర్వాత కాన్పూర్లో సిఎస్సి, ఖరగ్పూర్లో సిఎస్సి, ఇట్లా మరి హైదరాబాద్లో సిఎస్సి, ఇట్లా టాప్ 10లో సిఎస్సి ట్రై చేయండి. నేను టాప్ 10 ఐఐటీస్లోనే ఉండాలి సార్ అంటే మరి సిఎస్సి పక్కన నెక్స్ట్ ఎలక్ట్రికల్ మరి సిఎస్సి తర్వాత ఏమంటే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేయండి. మ్యాథమెటిక్స్ కానీ ఏఐ కానీ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఇలా తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఎలక్ట్రికల్ స్టార్ట్ చేసుకోండి. ఇలా అయిన తర్వాత నేను టాప్ 10లోనే టాప్ 10 ఐఐటీస్లో ఉండాలంటే మీరు ఎలక్ట్రికల్, వరస్ట్ కేసులో లాస్ట్ మెకానికల్, సివిల్ అలా పెట్టుకోవచ్చు. నేను టాప్ 10 ఐఐటీస్లో ఉండాలనుకుంటే. లేదా సపోజు ఇది చూసుకోండి, ప్రయారిటైజ్ ఇన్స్టిట్యూట్ని ప్రయారిటైజ్ చేసుకుందాం మనం. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ని ప్రయారిటైజ్ చేసుకుందాం. ఇన్స్టిట్యూట్ నాకు ఐఐటి హైదరాబాద్లోనే ఉండాలి. నేను ఐఐటి స్టేయింగ్ ఇన్ హైదరాబాదు, నాకు హైదరాబాదే కావాలి. అలాంటప్పుడు ఐఐటి హైదరాబాద్లో సిఎస్సి పెట్టుకోండి, ఐఐటి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోండి, ఐఐటి హైదరాబాద్లో మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ పెట్టుకోండి, ఐఐటి హైదరాబాద్లో ఎలక్ట్రిక్ విఎల్ఎస్ఐ పెట్టుకోండి. ఇలా అన్ని ఆప్షన్స్. మరి తర్వాత నాకు ఐఐటి హైదరాబాద్ అయిపోయిన తర్వాత మరి సేఫ్ సైడ్ కొన్ని పెట్టుకోవాలి కదా. ఇలా సపోజ్ నేను బిలాయిలో ఉండాలి, బిలాయిలో సిఎస్సి ఎలక్ట్రికల్ తిరుపతిలో ఉండాలి. ఇలా అన్ని కాంబినేషన్. సపోజు మీ యొక్క కోరిక ఓన్లీ ఇన్స్టిట్యూట్ మాత్రమే అయితే ఇలా పెట్టుకోండి. సపోజ్ ఐఐటి బాంబే ఉంది, ఐఐటి బాంబేలో ఉంది, సిఎస్సి ఉంది, ఏఎంఎల్ ఉంది, అన్నీ పెట్టుకుని తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో అన్నీ పెట్టుకోండి. తర్వాత మెడ్రాస్కి వెళ్ళండి, మెడ్రాస్లో అన్నీ పెట్టుకోండి. అంటే ఏదో ఒక బ్రాంచ్ వీటిల్లో రావడానికి మీకు ఛాన్స్ ఉంది. మీరు బాంబేలోనే ఉంటారు, హైదరాబాద్లోనే ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ వచ్చిన ప్రయారిటైజ్ లొకేషన్ కూడా ఇంపార్టెంట్ అమ్మా. సపోజు ఒక స్టూడెంట్, కొంతమంది అమ్మాయిలని వాళ్ళ పేరెంట్స్ ఈ రోజుకి ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు, నేను అంత దూరం పంపించలేనండి, నేను నార్త్కి పంపించలేను, సౌత్కి నార్త్ ఈస్ట్కి పంపించలేను, నార్త్కి పంపించలేను అని మన తెలుగు వాళ్ళు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కానీ తెలంగాణలో ఉండేవాళ్ళు కానీ స్టూడెంట్స్ కొద్దిగా మీరు ప్రయారిటైజ్ ఎన్ఐటి ఆప్షన్ పెట్టుకుంటే మీరు ప్రయారిటైజ్ సౌత్ సైడ్ పెట్టుకోవాలనుకోండి. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ మాత్రమే. నేను సపోజు ఒక స్టూడెంట్ ఏపీ స్టూడెంట్స్ మాత్రం పెట్టుకోండి, ఎన్ఐటి ఏపీలో సిఎస్సి పెట్టుకో, సౌత్ సైడ్ మాత్రమే. ఎన్ఐటి పుదుచ్చేరిలో సిఎస్సి పెట్టుకో, ఎన్ఐటి ఏపీలో ఈసీఈ పెట్టుకో, ఎన్ఐటి పుదుచ్చేరిలో ఈసీఈ పెట్టుకో, ఇలా అన్నీ పెట్టుకోవచ్చు. ఎన్ఐటి తిరుచి పెట్టుకో.
మీ ర్యాంక్కి వస్తాయా లేదనేది మళ్ళీ చెక్ చేసుకోండి. ఇక్కడ కండిషన్స్ అప్లై. ప్రతి ఒక్కళ్ళు ఏదన్నా పెట్టేసి సార్ మీరు పెట్టుకోమన్నట్టు మేము పెట్టుకున్నాము మాకు రిజల్ట్ రాలేదనుకో. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఇవన్నీ ఒక స్టూడెంట్స్కి అప్లై కావు. ఎవరైనా మరి అప్లై అవ్వాలంటే మనం మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మనం మెంటర్షిప్ డీటెయిల్స్ ఇస్తాము, డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, జాయిన్ అవ్వండి. ఇక్కడ కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మేజర్ మిస్టేక్ టు అవాయిడ్ అన్నాడు. మెనీ స్టూడెంట్స్ యాడ్ చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్స్ అన్ప్లాన్డ్ వే. ప్లాన్ చేసుకోండి. మీరు చాయిస్ ఫిల్లింగ్ తర్వాత మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది. అది ఆ పీడిఎఫ్ ఫైలు మీ మెంటర్స్ పంపించండి. ఎవరు నా కింద ఉండేవాళ్ళు నాకు పంపించండి. మీరు ఎవరైనా మెంటర్షిప్ జాయిన్ అయితే వాళ్ళకి పంపించండి. వాళ్ళు ఒకసారి చెక్ చేసి మీకు ఇది ఓకేనా కాదా వాట్సాప్లో మీరు ఆ చాయిస్ ఫిల్లింగ్ లిస్ట్ అనేది పంపించండి. ఒకరోజు ఫస్ట్ 4వ తారీఖు వస్తుంది కదా, 4, 5, 6 తారీఖుల్లో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ పీడిఎఫ్ ఫైల్స్ మీ యొక్క మెంటర్స్కి షేర్ చేయండి. షేర్ చేస్తేనంటే మీరు షేర్ చేసి వాళ్ళతో మాట్లాడండి. అది గుర్తుపెట్టుకోండి. మన మెంటర్స్ మనం మనీ తీసుకున్న వాళ్ళు ఏంటంటే మనం ఈ 2-3 రోజులు కూడా మెంటర్స్ అనేవాళ్ళు కొద్దిగా కష్టపడాలి. ఎవరికైనా మరి నేను సలహా చెప్తున్నా, స్టూడెంట్స్కి మనం హెల్ప్ చేయాలి. మనీ తీసుకున్న వాళ్ళం కాబట్టి ఈ 2-3 రోజులు తర్వాత మనం వాళ్ళకి సపోర్ట్ చేసిన అయిపోయిన ఆటోమేటిక్గా సీట్ వస్తుంది. తర్వాత మన ఫోన్లో ఉంటే ఇప్పుడు ఎక్కువ కష్టపడాలి. కాబట్టి నేను చెప్తున్నాను మెంటర్స్ అందరికి కూడా. కొంతమంది ఎవరైనా ఉంటే మరి నంబర్ ఆఫ్ అండర్స్టాండింగ్, నంబర్ ఆఫ్ ఫ్లోటింగ్, ఫ్రీజింగ్, అసలు ఫ్లోట్ ఏంది, ఫ్రీజ్ ఏంది, స్లైడ్ ఏంది, ఇది కూడా మీరు అర్థం చేసుకోండి. నాట్ టేకింగ్ క్లూస్ ఫ్రమ్ ద కట్ ఆఫ్ ట్రెండ్స్ ఆఫ్ ద ప్రీవియస్. ఇది ఈ విధంగా మరి ఇఫ్ యూ వాంట్ సపోజ్ ఇప్పుడు ఎన్ఐటీలకు వద్దామమ్మా. ఎన్ఐటీలకు వద్దాం. ఒక స్టూడెంట్కి ఇది ఎవరికైతే అప్లై అవుతుంది, సపోజు కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు 99.1 99.9 99.1 నుంచి 99.9 దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ ఎన్ఐటీసే కావాలంటారు వాళ్ళు. అమ్మ మాకు చాలా పరువు పోయింది, మాకు 99 వచ్చింది, మేము ఎన్ఐటీ స్టాంపులోనే కావాలి, మాకు జిఎఫ్టీస్ వద్దు, 3BIT వద్దు, ఎలాంటి మరి వచ్చినా కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను ఎన్ఐటీలోనే చేరాలంటాడు. అలాంటి స్టూడెంట్స్ ఏం చేయాలి మరి? ఇది జస్ట్ మరి ఎగ్జాంపుల్. నాకు టాప్ 10 ఎన్ఐటీలోనే కావాలి. అప్పుడు టాప్ 10 ఎన్ఐటీలో ఫస్ట్ సిఎస్సి పెట్టుకో, సిఎస్సి పెట్టుకో, ఎన్ఐటి స్వర్తకల్లో, వరంగల్లో సిఎస్సి పెట్టుకో, రూర్కెలాలో సిఎస్సి పెట్టుకో, క్యాలికట్లో సిఎస్సి పెట్టుకో. తర్వాత జలంధర్ కానీ ఇక్కడ కిందకు వస్తే మరి టాప్ 10లో ఏమైంది, సూరత్ ఉంటుంది. జలంధర్, సూరత్, జంషెడ్పూరు ఇవన్నీ ఉంటాయి, కురుక్షేత్ర ఇవన్నీ పెట్టుకో. ఇదే ప్లేస్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ నాకు సిఎస్సి నేను టాప్ 10లోనే ఉండాలి. టాప్ 10లోనే ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇక్కడ నెక్స్ట్ రౌండ్లో ఏం చేయాలి? నెక్స్ట్ రౌండ్లో ఇది తీసేసి మనం ఏం చేయాలి? నెక్స్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్కడ ఉందో చూసుకో. మరి ఇక్కడ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఎక్కడ ఉందో చూసుకో. మ్యాథమెటిక్స్ ఇక్కడ ఏఎంఎల్ ఉంటే ఏఎంఎల్ పెట్టొచ్చు, మరి డేటా సైన్స్ ఉంటే డేటా సైన్స్ పెట్టుకో. ఇట్లా అన్నీ పెట్టుకుంటే ఈ విధంగా మరి కాంబినేషన్స్ మీరు వాడుకోవచ్చు. అదే విధంగా మీరు ఇక్కడ టాప్ 10 ఎన్ఐటీ అన్నా కదా నేను, అవసరమైతే టాప్ 20 ఎన్ఐటీ కూడా పెట్టుకో. టాప్ 20 ఎన్ఐటీ పెట్టుకో. టాప్ 20 ఎన్ఐటీలో పెడతామేమైంది, ఇక్కడ నుంచి ఇక్కడికి మీరు ఆఖరికి భోపాలు ఇవన్నీ వచ్చేస్తాయి. టాప్ 20 ఎన్ఐటీలు. టాప్ 20 ఎన్ఐటీలు ఓకే. ఇప్పుడు 99 వచ్చిన స్టూడెంట్స్ నేను చెప్తున్నాను, 99% పైన వచ్చిన వాళ్ళు టాప్ 20 ఎన్ఐటీలు ఏదైనా మరి సిఎస్సి కూడా మీకు సిఎస్సిలో టాప్ తిరుచిలో కానీ 99.9 తిరుచిలో రావాలంటే 99.9 ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది. తిరుచి కానీ మరి సూరతకల్ కానీ వరంగల్, రూర్కెలాలో 99.కి వస్తుంది. మరి టాప్ 10 మరి 99.1 వచ్చింది అనుకో, నాకు టాప్ తిరుచి, సూరతకల్ రాదు కదా నాకు సిఎస్సి. అలాంటప్పుడు నేను తిరుచి ఎక్కడికి వెళ్ళాలి? భోపాలు, అలహాబాదు, అహ్మదాబాదు నాకు అలా వెళ్ళిపోవాలా. అలా వెళ్ళిపోతే అక్కడ సిఎస్సి మీరు ట్రై చేసుకో. అది మీ యొక్క కోరిక, మెంటర్స్ యొక్క కోరిక కాదు. మీ కోరిక ఎలా ఉంటే అలా చేయాలి. మేము ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు మేము 100 చెప్తాము, వాళ్ళు 100 చేయమని రూల్. మీరు వ్యాలిడేట్ చేసుకోవాలా. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, నేను కరెక్ట్గా చెప్తానా లేదనేది మీరు చెక్ చేసుకోవాలా. దాన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ చేసిన ఇంప్లిమెంటేషన్. సపోజ్ అయ్యో మీరు చెప్పాను నేను చేశానంటే నష్టపోయేది స్టూడెంటే నష్టపోతారు. మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నష్టపోరు, స్టూడెంట్సే నష్టపోతారు. అందుకని ఇక సెకండ్ ఆప్షన్కి వస్తే మనము ఎన్ఐటి ఈ కాంబినేషన్ చూద్దాం. ఎన్ఐటి,
మీరేం చేస్తారు, నాకు కొంతమంది ఇక్కడ ఈ కాంబినేషన్లో నేను టాప్ 10 ఎన్ఐటీలో జారను సార్, నేను టాప్ 5 ఎన్ఐటీలో వస్తే జారుతాను అంటారు. ఇక్కడ మీరు టాప్ 5 ఎన్ఐటీ పెట్టుకోండి. టాప్ 5 ఎన్ఐటీ 5, టాప్ 5 ఇక్కడ టాప్ 5 త్రిబుల్ ఐటీ. ఇక్కడ ఈ కాంబినేషన్ చూద్దాం. ఈ కాంబినేషన్ చూసినప్పుడు మరి తిరుచి, సూరత్కల్లు, వరంగల్లు, రూర్కెలా, క్యాలికట్టు, సిఎస్సి అంటావు. తర్వాత ఇక్కడ నుంచి మీరు గ్వాలియర్కి వెళ్ళాలి, జలంధర్, పూణే, కాంచీపురం ఇలా వెళ్ళిపోవాలి. కాంచీపురం, గ్వాలియర్ ఇలా వెళ్ళిపోవాలి. గౌహతి ఐఐటి, గౌహతి త్రిబుల్ ఐటీ ఇలా ఈ కాంబినేషన్లో మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత ఇక్కడే మీరు సిఎస్సి, ఈసీఈ కూడా నెక్స్ట్ రౌండ్లో ఇదే సీక్వెన్స్, జస్ట్ సిఎస్సి ప్లస్లో ఈసీఈ పెట్టుకుంటారు. ఈసీఈ, 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 ఈసీఈ ఇది ఇక్కడ కాంబినేషన్. ఇది డ్రైవింగ్ మీరు ఎలా పెట్టుకుంటారో మరి ఇక్కడే టెక్నిక్స్ ఉన్నాయి. ఇక్కడ ఈసీఈ పెట్టుకుంటారు, అన్నిటికీ ఈసీఈ పెట్టుకోండి. ముందు సిఎస్సి పెట్టారు కదా, ఈసీఈ పెట్టుకుంటారు. ఇక్కడ అన్నీ ఈసీఈ పెట్టుకోండి. తర్వాత మూడో కాంబినేషన్ చూద్దాం మనం. ఈ మూడో కాంబినేషన్ ఎవరికైతే ఎన్ఐటీలో సరిగా రావు, ఎన్ఐటీలో లాంగ్ వస్తున్నాయి, మణిపూర్ వస్తున్నాయి, మేఘాలయ వస్తున్నాయి, నాగాలాండ్, అప్పుడు ఏం చేయాలి, ఎన్ఐటీలో కొన్ని పెట్టుకోవాలి. కొన్ని ఎన్ఐటీలో టాప్ మిక్సింగ్ పెట్టుకుని, త్రిబుల్ ఐటీలో కొన్ని పెట్టుకుని, జిఎఫ్టీలో కొన్ని పెట్టుకోవాలి. జిఎఫ్టీలో మనకు వచ్చినప్పుడు ఏంది, ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, ఇక్కడ టాప్ ఎన్ఐటీలు ఉంటాయి, టాప్ త్రిబుల్ ఐటీస్ ఉంటాయి. ఈ టాప్ త్రిబుల్ ఐటీస్ తర్వాత జిఎఫ్టీస్ ఉంటాయి. జిఎఫ్టీస్ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి పెట్టుకోండి. ముందు ఇవన్నీ పెట్టుకోండి, మీ ఇష్టం. ఇది ఎన్ఐటీ తర్వాత జిఎఫ్టీ పెట్టుకోవచ్చు. అది మీ కోరిక ఎలా ఉందో మనం చెప్పలేం. కాబట్టి మనం స్టూడెంట్ ఏ విధంగా, వాళ్ళ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళ యొక్క రిలేటివ్స్ అలాంటి కొన్ని వాళ్ళ ప్రభావం కూడా ఉంటుంది స్టూడెంట్స్ పేరెంట్స్ మీద. అది గుర్తుపెట్టుకుని మెంటర్షిప్ చెప్పింది కూడా కొంతమంది వినరు. మా యొక్క ఫ్రెండ్ అమ్మాయి, అబ్బాయి అక్కడ చదువుతున్నారు, మా అమ్మాయి అని ఆ యొక్క దానికి ఆ ప్రభావం ఉంటుంది కాబట్టి, ఆ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కూడా పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఇక్కడ పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి ఉంది, సిఎస్సి పెట్టుకో. తర్వాత బిట్ మిశ్రాలో సిఎస్సి ఉంది, సిఎస్సి పెట్టుకో. తర్వాత త్రిబుల్ ఐటీ నయా రాయ్పూర్ ఉంది, సిఎస్సి పెట్టుకో, ఇబ్బంది ఏమీ లేదు. మీరు జేఎన్యూ ఉంది, జవహర్లాల్ నెహ్రూ నంబర్ 1, అసలు ఇది ఎన్ఐటీ కంటే టాప్, ఇది నంబర్ 1 సిఎస్సి బ్రాంచ్, మంచి ప్యాకేజ్ తీసుకోండి జేఎన్యూలో. తర్వాత త్రిబుల్ ఐటీ భువనేశ్వర్ ఉంది, ఎక్కడ పెట్టుకోండి, 15ది. ఇది ఈ కాంబినేషన్లో మళ్ళీ ఈసీఈ పెట్టుకోండి. వీటిల్లో కూడా ఈసీఈ కాంబినేషన్ రిటర్న్ చేయండి. ఇట్లా డిఫరెంట్గా. సపోజు ఇది ఇక్కడ నుంచి మీరు టాప్ 10 ఎన్ఐటీలో పెట్టుకోవాలంటే ఇది ఒక టెంప్లెట్ అనమాట. మీకు టెంపుల్ అంటే ఏముంటుంది, మోడల్ అనమాట. ఈ మోడల్లో మీకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు దగ్గర పెట్టుకొని మనం మెంటర్షిప్ కూడా మనం ఇస్తాం కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక మెంటర్ అనేవాళ్ళు మీ యొక్క మైండ్ సెట్ ఆధారంగా ఇవ్వలేడు. అతను మా మెంటర్షిప్ అనేవాళ్ళు అందరికీ ఒక 50 మెంబర్స్ ఉన్నారు, 50 మెంబర్స్కి ఈక్వల్గా ఎస్సీ స్టూడెంట్స్కి ఎస్సీ విధంగా ఇట్లా ఇవ్వగలడు. కానీ మీకు మైండ్ సెట్ ఉండగా ఇవ్వలేరు. కొంతమంది స్టూడెంట్ మెంటర్స్ అడుగుతున్నారు, మరి నాకు నార్త్ వద్దు సారు, నార్త్ ఈస్ట్ వద్దు, అంటే అస్సాము కానీ, నాగపూర్ కానీ, మేఘాలయ అలాంటివి వద్దు. మీరు ఏమి కాదు, వాళ్ళు ఇస్తే మీరు స్కిప్ చేయండి. అక్కడ అస్సాం అని రాసి ఉంటుంది, పక్కన చెప్పాను కదా అస్సాం అని రాసి ఉంటుంది, దాన్ని స్కిప్ చేయండి. స్కిప్ చేసి నెక్స్ట్ దానికి వెళ్ళండి. మెంటర్ లిస్ట్ ఇస్తాడు కదా, నెక్స్ట్ది మీరు మూవ్ చేసుకోండి, జస్ట్ యాడ్ చేసుకుని జస్ట్ మౌస్ క్లిక్, ఇక్కడ అనేది మౌస్ క్లిక్తోనే మరి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎటువంటి పరిస్థితుల్లో కీబోర్డ్తో కూడా అవసరం లేదు. సాధ్యమైనంత వరకు ల్యాప్టాప్ వినియోగించండి, డెస్క్టాప్ వినియోగించండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఈ సేవా సెంటర్కి వెళ్ళవద్దు. ఈ సేవా సెంటర్లో వాళ్ళు సరిగ్గా చేయరు. మీరు సాధ్యమైనంత ఒక ల్యాప్టాప్ ఎవరన్నా మీ రిలేటివ్స్ ఉంటే తెచ్చుకోండి, మీ ఇంటి దగ్గరే చేసుకోండి. దీనిలో పేరెంట్ ప్లస్ స్టూడెంట్ కలిపి మీరు చూసుకోండి. 1కి 2-3 సార్లు, 2, 3, 4 తీసేసుకుని ఇబ్బంది ఏం లేదు. ఇది జోషా షెడ్యూల్ కూడా ఎప్పుడు చూపిస్తుంది ఒకసారి చూద్దాం. ఇది జోషా షెడ్యూల్ అమ్మ. ఈ జోషా షెడ్యూల్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అవుతుంది, 5 గంటలకి, 3వ తారీఖు 5 గంటలకు. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్
హూ క్వాలిఫై ఆర్కిటెక్చర్ యాప్టిట్యూడ్ కెన్ ఫిల్ ద యాప్టిట్యూడ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆర్కిటెక్చర్ వాళ్ళకే మాత్రం జూన్ 8న స్టార్ట్ అవుతుంది, మిగతా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు నుంచి స్టార్ట్ చేయాలి? 3వ తారీఖు ఇస్తారు. 3వ తారీఖు ఇస్తే క్యాండిడేటు 11వ తారీఖుని లాక్ చేయాలమ్మా. ఇది డిస్ప్లే ఆఫ్ మాక్ టెస్ట్ రిజల్ట్స్ 9వ తారీఖున మాక్ టెస్ట్ వస్తుంది. 9వ తారీఖు మాక్ అంటే 3 కదా, ఇక్కడ 3 ఉంది. 3వ తారీఖు 3, 4, 5, 6, 7, 8, 9ని మాక్ టెస్ట్ రిజల్ట్స్ డిస్ప్లే అవుతాయి. మనకి ఎన్ని రోజులు ఉంది ఇక్కడ టైము? 1, 2, 3, 4, 5 రోజులు ఉంది. ఈ 5 డేస్లో మనము చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ 5 డేస్లో చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. ఈ 5 డేస్ 4వ తారీఖు అంటే 3వ తారీఖు వదిలేయండి. 3వ తారీఖు మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే 3వ తారీఖు నైట్ అయిపోతుంది కాబట్టి చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. 4వ తారీఖు 5, 6 మీరు మీ చాయిస్ ఫిల్లింగ్ అనేది 4, 5లోనే కంప్లీట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఆల్ మీరు 100 పెట్టుకుంటారా, 200 పెట్టుకుంటారా? చాయిస్ ఫిల్లింగ్ అనేది 4వ తారీఖు, 4, 5, 6వ తారీఖు కూడా కంప్లీట్ చేసేయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మనకి ఎన్ని రోజులు ఇచ్చాడు? 1, 2, 3, 4, 5 రోజులు. 5 రోజులకు చాయిస్ ఫిల్లింగ్ ఇచ్చినప్పుడు మీరు 2 రోజుల్లోనే మీ చాయిస్ ఫిల్లింగ్ని కంప్లీట్ చేసుకోండి. సార్ 2 రోజుల్లోనే ఎందుకు అంటారంటే 2 రోజుల్లోనే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ చాయిస్ ఫిల్లింగ్ని రివ్యూ చేసుకోవాలి. పీడిఎఫ్ ఫైల్ వస్తుంది మనకి. మీకు పీడిఎఫ్ ఫైలు ఒకటి ఈ జోసా నుంచి ఒకటి డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్ ఫైల్ ఒకటి డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత దాన్ని రివ్యూ చేసుకోవాలి. దీనిలో ఏమైనా యాడ్ చేసుకోవచ్చా, ఏమైనా ప్లస్ చేయాలా, ఏమైనా మైనస్ చేయాలా, ఈ విధమైన రివ్యూ. ఇంకా ఎన్ని ఆప్షన్స్ యాడ్ చేసుకోవచ్చు? సపోజు ఒక 200 ఆప్షన్స్ యాడ్ చేసుకున్నారు, మళ్ళీ ఇంకా ఎన్ని ఆప్షన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు? ఒకసారి రివ్యూ చేసుకోండి. మనకి 3 కదా, 3వ తారీఖు 4, 5, 6, 7, 8 ఈ 5 రోజులు మీరు అంటే 3 రోజులు చేసేసుకోండి. 7, 8వ తారీఖున రివ్యూ చేసుకోవాలి. 7, 8వ తారీఖున మనం రివ్యూ చేసుకుంటే ఎటువంటి పరిస్థితులు, ఎటువంటి మిస్టేక్స్ జరగకుండా. ఇదే ఆఖరి రోజు. ఈ 8వ తారీఖునే ఆఖరి రోజు. తర్వాత మళ్ళీ ఇక్కడ మరి మాక్ టెస్ట్ వద్ద డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫిల్లింగ్ బై క్యాండిడేట్ యాజ్ అని 8వ తారీఖు 8 గంటల లోపు మీరు అప్డేట్ చేయాలి. 8 PM లోపు మీరు చాయిస్ ఫిల్ చేయొచ్చు. లాక్ చేయకూడదు. డోంట్ లాక్ యువర్ చాయిసెస్, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంది 11వ తారీఖు ఇస్తాడు. 11వ తారీఖు 8వ తారీఖు లాక్ అవుతుంది కదా. 9 డిస్ప్లే ఆఫ్ మార్క్ టెస్ట్ రిజల్ట్ 9వ తారీఖు 2 గంటలకు రిలీజ్ అవుతాయి. మీకు 9వ తారీఖు 2 గంటలకు మార్క్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత డిస్ప్లే ఆఫ్ 11వ తారీఖు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ టు బేస్డ్ ఆన్ మార్క్ సీట్ కాదు, ఇక్కడే దీనికి ఇక్కడ 9వ తారీఖు 2 గంటలకు డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ బేస్డ్ ఆన్ చాయిస్ ఫిల్లింగ్ బై క్యాండిడేట్ జూన్ 8 గంటల లోపు మీరు ఫిల్ చేస్తే దానికి మార్క్ సెట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. తర్వాత మళ్ళీ ఏం చేస్తాడు? మార్క్ సెట్ ఈ 9 కదా, 10వ తారీఖుని మీరు మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీరు 10వ తారీఖుని 10th ఏం చేస్తారు? మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. మార్క్ సీట్ వచ్చిన తర్వాత మాడిఫై చేస్తాడు. 9 వచ్చినాయి, 10వ తారీఖుని. అప్పుడు 10వ తారీఖు చేస్తే 11వ తారీఖుని వీడు మళ్ళీ డిస్ప్లే మార్క్ సీట్ అలొకేషన్ 2 ఇస్తాడు. ఇన్ క్యాండిడేట్ యాజ్ జూన్ 10వ తారీఖున 5 గంటల లోపు, జూను 10 PM 10th 5 PM లోపు అమ్మ, 10th 5 PM లోపు 5 PM లోపు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసేయాలి. మళ్ళీ తర్వాత 12:30కి 11 ఇస్తాడు. తర్వాత లాకింగ్ 11వ తారీఖు మాత్రమే జరిగింది. లాకింగ్ ఎప్పుడు జరిగింది? లాకింగ్ అనేది డిస్ప్లే ఆఫ్ మార్క్ సీట్ అలొకేషన్ 2. ఈసారి లాస్ట్ ఇయర్ అయితే ఒక్క మార్క్ సీట్ అలొకేషన్ 1 ఇచ్చాడు. ఇప్పుడు 2 సార్లు ఇస్తాడు. మీరు మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. ఈ మధ్యలో ఒక రోజు ఉంటుంది కదా, 10th మీ మాడిఫైయింగ్ డే. మీ అలొకేషన్ మాడిఫై చేసి లాక్ చేయొచ్చు. క్యాండిడేట్ కెన్ లాక్ దేర్ సీట్. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో లాక్ వాడకూడదు, అది గుర్తుపెట్టుకోండి. 11వ తారీఖున తర్వాత 12వ తారీఖును క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చాయిస్ ఫిల్లింగ్ ఫర్ అకాడమిక్ ఇయర్
ఫర్ ఎండ్స్ ఆటోమేటిక్ లాకింగ్ సిస్టమ్ ప్రిపేర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇవి వచ్చేస్తాయి. ఇవి మీకు 12వ తారీఖుని మీకు ఎప్పుడు వస్తాయి? 14వ తారీఖున రిజల్ట్స్ వచ్చేస్తాయి. రీకన్సిలేషన్ ఆఫ్ డేటా వెరిఫికేషన్ వ్యాలిడేషన్ వస్తుంది. 14వ తారీఖున ఏంటంటే మీకు సీట్ వచ్చేస్తుంది. ఇది ఫస్ట్ స్టెప్. ఇంకెక్కువ చెప్పకూడదు. చెప్పేది ఏంటంటే మీరు మర్చిపోతారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి ఎక్కువ చెప్పి తర్వాత మనం ఈ సీట్ వచ్చిన తర్వాత ఏం చేయాలో మనం చెప్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.